వాట్సాప్ సర్వీసెస్ కానీ గవర్నెన్స్ అందరికి తెలుసా అని అడుగుతున్నా. మీరు ఇంతవరకు కొంతమంది ఏమైనా కొన్ని గవర్నమెంట్లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా. తెలుసు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. తెలుసు అనేవాళ్ళు ఇంకా చాలా మంది వాడుకోవడంలా. అదే నా బాధ. నేను మంచి చేయాలనుకున్నా గుర్రాన్ని నీళ్లు తాగాలంటే తొట్టి దాకా తీసిపోతాం కానీ బలవంతంగా తాగించగలుగుతావా అని అడుగుతున్నా. అవునా కాదా? మీలో మార్పు రావాలన్నా లేదా అని అడుగుతున్నా. మీలో మార్పు వస్తే అప్పుడు నేను అనుకున్న పని చాలా సులభం అవుతుంది. నేనైతే ఒకప్పుడు చాలా పరిగెత్తేవాడిని ఒక్కడినే. ఇప్పుడు నేను ఒక్కడనే పరిగెత్తే లాభం లేదు. మీకు అర్థమయ్యే విధంగా పనులు చేయాలి. వేదిక పైనుండే నాయకులను కూడా పరిగెత్తించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా జవాబుదారీతనంగా పనిచేయాలి. ప్రజలు కూడా ఒక పాజిటివ్గా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఈ రాయలసీమలో ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సీమను ఓట్ల రాజకీయానికి వాడుకున్నది కొందరు. సీమకు నిజమైన సేవలు చేసింది ఈరోజు ఎన్డీఏ పార్టీ. అర్థం చేసుకునే బాధ్యత మీది. విధ్వంసాలు చేసే నాయకులు, అభివృద్ధి చేసే నాయకత్వానికి వ్యత్యాసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు మొన్న చూశారు చిత్తూరులో. చరిత్రలో ఎవ్వరు ఈ విధంగా ఒక కేజీకి 4 రూపాయలు మామిడి పంటకు ధరించి 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని, మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు 6 ట్రాక్టర్లో ఆయన మామిడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోసి తొక్కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని అర్హతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? వివేకానంద రెడ్డి అజాత శత్రువు, నేనే ముఖ్యమంత్రి, నిద్ర లేశాను, ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేననుకున్నా, బాధపడ్డా, రే ఆలఫేషడం చనిపోయాడు, మంచోడే పాపం అనుకున్నా. నేను నమ్మిన తర్వాత కొంచెం టైం అయింది. టైం అయితే అదే వస్తుంది. సాక్షాత్తు సిఐ అక్కడే ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి, ఈ యొక్క మనం మామూలుగా సరిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతురు అడిగింది, లేదు నాకెందుకో అనుమానం ఉంది, పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసుకుని పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు. ఏ పోటు తమ్ముళ్ళు? గొడ్డలి పోటు. అవునా కాదా? అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు, చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు, పెద్ద దిక్కు లేని బిడ్డ అయిపోయా, మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు. తెల్లవారైంది, నారాసుర ఏంటి అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేర వేయగలిగాడంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క. అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలను అడుగుతున్నా. ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు, కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్న నాటకం. హాస్పిటల్లో నాటకం చూశారు కదా.
ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ, ఆడబిడ్డకి రక్షణ అడుగుతున్నా. ఏ నాయకుడైనా సేఫ్ గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా. అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది. ఒకేసారి చివరిసారి నమ్మా. మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా. సీసీటీవీ కెమెరాలు పెడతా, డ్రోన్స్ పెడతా, తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రజాహితం కోసరం, నా కోసరం కాదు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా నాయకుల్ని ఎవరు తుదముట్టించారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా?